ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి మినహా ఎస్ఆర్హెచ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ 2025లో టైటిలే లక్ష్యంగా ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. ఇందుకోసం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. రిటైన్ వదులుకునే ప్లేయర్ల జాబితాపై ఎస్ఆర్హెచ్ తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో ఇప్పటికే బీసీసీఐ సమావేశమైంది. ఈ భేటీలో ఎక్కువ మందికి రిటెన్షన్ అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. దీనిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గరిష్టంగా 4 లేదా 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కో ఓనర్ కావ్య మారన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో బాగా ఆడిన ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా వారిని వేలంలోకి వదిలేయాలని చూస్తున్నారట. వదిలేసే ఆటగాళ్ల జాబితాలో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ ను రిటైన్ చేసుకోవాలని కావ్య మారన్ భావిస్తున్నారట. బౌలర్ సారథిగా కమిన్స్ గత ఏడాది సక్సెస్ అవ్వడమే ఇందుకు కారణం. కొన్ని మ్యాచ్ల్లో బ్యాటర్ గా మెరిశాడు. గత ఏడాది జరిగిన మినీ వేలలో కమిన్స్ ను 20.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఆర్హెచ్ రిటైన్ లిస్ట్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఓపెనర్ గా వచ్చి దూకుడుగా ఆడడం అతడి శైలి. ఐపీఎల్ 2024లో జట్టుకు మెరుపు ఆరంభాలిచ్చాడు. గత ఏడాది అతడు 482 రన్స్ చేశాడు. ప్రస్తుతం అభిషేక్ జట్టుకు విలువైన ఆస్తిగా మారాడు. హైదరాబాద్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ 2014 నుంచి జట్టులో ఉన్నాడు. సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2016లో ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. 2016, 2017లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అయితే గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చిన భువి కాస్త పదును కోల్పోయాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కావ్య మారన్ భావిస్తున్నారట. అలాగే అబ్దుల్ సమద్ కూడా రిటైన్ లిస్ట్ లో ఉన్నాడు. హిట్టింగ్ చేయడం, ఇన్నింగ్స్ లను ముగించగల సామర్థ్యం ఉండడం అతడికి కలిసొచ్చే అంశం. గత సీజన్లో 16 మ్యాచ్ల్లో 182 రన్స్ చేశాడు. అయితే ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక రిటైన్ లో 5గురికి అవకాశం ఉంటే ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిల్లో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎన్రిచ్ క్లాసెస్ కూడా ఈ రేస్ లో ఉన్నాడు.